మధుమేహం ఉన్నవారు తేనె తీసుకోవచ్చా? తీసుకుంటే ఎంత తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? రొటీన్గా టీలో కానీ కాఫీలో కానీ షుగర్కి బదులు తేనె వాడుకోవచ్చా? మనం ఇంట్లో చేసుకునే స్వీట్స్ ఉంటాయి కదా, వాటిలో తేనె వేసుకోవచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఈస్ తీసుకోవచ్చు. ఎస్, బట్ కండిషన్స్ అప్లై. అంటే రెగ్యులర్గా డే టు డే లైఫ్లో రొటీన్గా తేనె వాడకూడదు. షుగర్కి తేనెకి కంపేర్ చేసినప్పుడు షుగర్ కంటే తేనెలో గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. దానితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ ఉంటాయి. మామూలుగా ఒక వ్యక్తి 75 గ్రాముల షుగరు, 75 గ్రాముల తేనె తీసుకున్నారనుకోండి, గంట తర్వాత 2 గంటల తర్వాత మన రక్తంలో దాని గ్లూకోజ్ లెవెల్స్ మెజర్ చేసినప్పుడు షుగర్ తీసుకున్న దానికంటే తేనె తీసుకున్నప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. ఆ రకంగా ఆలోచించినట్లయితే షుగర్ కంటే తేనె మచ్ బెనిఫిషియల్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్. చాలా రీసెర్చ్లో ఈ విషయం బయటపడింది. స్టిల్ రెగ్యులర్గా డే టు డే లైఫ్లో మటుకు తేనె వాడకూడదు. కొన్ని కండిషన్స్లో మాత్రమే తేనె వాడుకోవచ్చు. ఆ కండిషన్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎప్పుడైనా కూడా షుగర్ లెవెల్స్ బాడీలో తగ్గినాయి అనుకోండి, ఎలా తెలుస్తుంది? గుండె దడ ఉండడం కానీ, చెమటలు పట్టడం కానీ, తల తిరగడం కానీ, అలాంటి సందర్భంలో ఏదో ఒకటి తీసుకోవాలి. నార్మల్గా బిస్కెట్స్ కానీ, షుగర్ కానీ, స్వీట్ కానీ తీసుకుంటుంటారు. దాని బదులు 1 లేదా 2 టీ స్పూన్స్ తేనె తీసుకున్నట్లయితే షుగర్ లెవెల్స్ నార్మల్ అవుతాయి, మరీ ఎక్కువ పెరిగే అవకాశం ఉండదు. లేదా కొంతమంది ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకుంటూ ఉంటారు, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. అలాంటి సందర్భాల్లో పొరపాటున ఆ టైంలో ఫుడ్ అవైలబుల్ లేదనుకోండి, మీరు వేసేసుకున్నారు, అప్పుడు ఇమీడియట్గా ఏదో ఒకటి తీసుకోవాలి. అప్పుడు 1 or 2 స్పూన్స్ తేనె తీసుకున్నట్టయితే షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి. తర్వాత ఫుడ్ మీరు ఎలాగో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి కండిషన్లో తప్పితే రిమైనింగ్ కండిషన్లో రొటీన్గా తేనె వాడవద్దు. తేనె అనేది చాలా మంచిది, దాంట్లో అయితే డౌట్ లేదు. అమ్మ లాంటిది, అమృతంతో సమానం, ఎప్పటికీ చెడిపోదు. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి దాంట్లో. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. స్టిల్ మధుమేహం ఉన్నవారు ఆలోచించి సందర్భాన్ని తగ్గట్టుగా మాత్రమే తేనె వాడండి. రెగ్యులర్గా షుగర్ని రీప్లేస్ చేస్తూ తేనె వాడవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ ఫ్యామిలీ డాక్టర్ తోట రాజశేఖర్.